కల్కి సినిమా చూసిన వారంతా తాము మహాభారతం ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, కల్కి పార్ట్ 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని అంటున్నారు. అసలు కల్కి 2898 ఏడీలో కాశీ, కాంప్లెక్స్, శంభల ప్రపంచాలను మాత్రమే పరిచయం చేశాడు నాగశ్విన్. అసలు కథంతా సెకండ్ పార్టులో ఉంటుందని కల్కి సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేశాడు. దీంతో కల్కి 2పై అంచనాలు పీక్స్కు వెళ్ళిపోయాయి. పార్ట్ 2లో జస్ట్ మహాభారతం సీక్వెన్స్ అరగంట పడితే చాలు, ఇండియన్ బాక్సాఫీస్ బద్దలవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి కల్కి 2 ఎప్పుడు అంటే నిర్మాత అశ్వనీదత్ ఓ క్లారిటీ ఇచ్చారు. కల్కి సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా సీక్వెల్ గురించి అడగ్గా ఇప్పటికే 60% పైగా షూటింగ్ పూర్తయిందని, కాకపోతే కొన్ని కీలక సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. అందుకు ఏడాదిపైనే పట్టొచ్చు. రెండో భాగం విడుదలపై ప్రస్తుతానికి ఎలాంటి డేటు అనుకోలేదు. వచ్చే ఏడాది ఇదే సమయానికి రావచ్చు అని అన్నారు. అలాగే కల్కి 2 వరకే కథ అనుకున్నాం. పార్ట్ 3 గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేటు గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు. కాబట్టి కల్కి 2 వచ్చే ఏడాదిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక పార్ట్ 2లో విధ్వంసం ఉంటుందనే టాక్ నడుస్తోంది. పార్ట్ 1లో 200 ఏళ్ల రాక్షసుడిగా దడపుట్టించిన కమల్ హాసన్ కల్కి రెండో భాగంలో ఫుల్ లెంగ్త్లో కనిపిస్తానని, సుప్రీం యాస్కిన్ విధ్వంసం చూస్తారని అన్నారు.